నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన ఊరు మన ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం. మొట్టమొదటిసారి చూసినట్లయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి. మరి మన వీడియోలు మరింత మందికి షేర్ అయ్యేలా ప్రయత్నం చేయండి. ప్రస్తుతం మనం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మరియు బలాన్పల్లి గ్రామంలో శివరామాంజనేయ స్వామి ఆలయంలో ఉన్నాం. మరి ఇది చాలా చక్కగా ఆలయం చాలా పెద్దగా నిర్మాణం అయి ఉంది. మరి శివస్వామి ఇక్కడే సన్నిధానం ఏర్పాటు చేసుకున్నారు. ఎంతమంది శివస్వాములు అయ్యారు, మరి జిల్లాకు పూజా విధానం కూడా చేంజ్ అవుతుంటుంది. ఏ విధంగా పూజ చేసుకుంటారు వాళ్ళు, మరి అది కూడా మనం అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నాగర్ కర్నూలు జిల్లా అంటే పూజ మొత్తం ఒకటే అయినప్పటికీ కొంచెం డిఫరెంట్గా నడుస్తూ ఉంటుంది. మరి వారు ఎవరెవరు ఎంతమంది చేశారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడికి ప్రారంభిద్దాం. ఇక్కడ నుంచి అక్కడ నుంచేనా? రైట్. అన్న బాగా మాట్లాడుతుంది, అందుకే అన్న స్వామి చెప్పారు. నవ్వదు, మన మానవ శక్తి మనకు చాలా రావాలి. మరి ముందుగా శివసారి నవ్వుకుంటే కడిగిపోతుంది. మరి ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే అడుగున ఆశ్రమాలు మరి అవన్నీ ఉంటాయి. అలాంటిది మరి శివస్వామి శివదీక్ష తీసుకోవడం జరిగింది. 41 రోజు శివదీక్ష. మరి అది నమస్తే అన్న. నమస్తే స్వామి. మీ పేరేంటి స్వామి? ఆంజనేయ స్వామి. ఎన్నిసార్లు అయిపోయి శివమాల వేసిన? 3సారా? పాదయాత్ర పైన చేసినావా? మీ గురుస్వామి పేరేంటి? ఆంజనేయ నాగరాజ్ సార్. ఇప్పుడు ఉన్నారా ఇక్కడ? ఓకే. ఇప్పుడు నీ శివమాల వేయాలని ప్రతి ఒక్కరి జత కోసం కొంతమంది వేస్తారు, కొంతమంది అమ్మాయి చెప్తే చేస్తారు, కొంతమంది దోస్తులు చెప్తే చేస్తారు, కొంతమందికి మనమే ఎందుకు వేసుకోవద్దు అనిపిస్తుంది. నీకు శివమాల వేయాలని ఎందుకు అనిపించింది? ఎవరు ప్రేరణ? శివుడు అంటే ఇష్టం అంతే, ఎవరు నేను చెప్పలే నీకు, నీ అంతకు నువ్వే వేసుకున్నావు. ఓకే. నీకు వివాహం అయిందా? ఎంతమంది సంతానం? ఇంకా కాలే. మీ మాతస్వామి పేరు ఏం పేరు? రమాదేవి. చాలా చక్కటి పేరు. ఏం చేస్తుంటావు నువ్వు? వృత్తి డ్రైవింగ్ చేస్తావు, వ్యవసాయం చేస్తావు. మరి శివమాల వేసుకున్నా నీకేమి ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మరి శివమాల వేస్తే చాలా రకాల డబ్బులు వస్తాయి అవి అంటారు, నిజమా? లేకపోతే ఆత్మశాంతి కోసం శివమాల వేయాలి? మంచిగా అనిపిస్తుంది. సంతోషం స్వామి. మరి ఇక్కడ ఈ స్వామిని అడిగి నమస్కారం స్వామీజీ. మీ పేరేంటి? దుర్గాప్రసాద్. నీకు చాలా గట్టి క్వశ్చన్లు వేయాలి, ఎందుకంటే దుర్గాప్రసాద్ పేరులోనే ఉంది కదా. మరి ఎన్నిసార్లు మీరు మాలేసి? 8 సంవత్సరాలు అయితే ఉందా? అంటే ఎంతవరకు చదువుకున్నారు? 18. వివాహం అయిందా? ఏం వృత్తి ఏమిటి? 5. ఇప్పుడు ఇక్కడికి శివమాలేశ్వరానికి వచ్చారా? 40 రోజు ఇక్కడ ఉంటావా? పోయి వస్తుంటారు. 40 రోజులు వచ్చి ఇక్కడ డ్రైవింగ్ చేస్తారు. అక్కడ సొంత ఊరు ఇదేనా? ఎన్నిసార్లు? 10 ఎన్నిసార్లు ఉన్నావు? 8సార్లు. ఎట్లా అనిపిస్తుంది శివమాల? నీకు ఎవరు చెప్పి మాలేనా? నీకు ఎవరు చెప్పి? నీ అంత వాళ్ళ జతకు వాడుకోవడానికి వచ్చేది వేయాలని తప్పన కలిగింది చేసింది. మరి శివదీక్ష తీసుకున్నారు కదా, మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఈ మధ్య ఆరోపణ ఏముందంటే స్వాములు మాల వేస్తారు, మాల అయిపోయిన ఆవిడే ఇక ఏ కార్యక్రమాలు రావట్లేదు అంటే విమర్శించండి మంది మహాత్ములు అంటున్నారు. మరి అది నిజమా అబద్ధమా? వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, అందరూ అలాగే లేరు అంటారు, అంతే కదా? ఓకే. మరి శివదీక్ష ఎప్పుడైనా పాదయాత్ర చేసినావా? ఎన్నిసార్లు చేసినావా? కొంచెం గట్టిగా చెప్పాలి సార్. 3 సంవత్సరాలు. ఎట్లా అనిపించింది పాదయాత్ర? మంచిగా అనిపిస్తుంది, కానీ అప్పట్లో కొంచెం బక్క ఉంది. ఇప్పుడు శాతం ఇప్పుడు నడవట్లేదు. మా సాగు కూడా పనిచేసేది, అప్పట్లో నడుస్తుంది, ఇప్పుడు కూడా నడవట్లేదు. మరి ఈసారి నడిచే ప్రయత్నం ఆలోచన చేస్తున్నారా? మేము సాగులు ఉన్నాం, కానీ నడిచే ప్రయత్నం చేస్తే మంచిగా. కన్యాస్వామి కూడా ఉన్నారు. కన్యాస్వామి ఎంతమంది అయ్యారు? ఇక్కడ 8 మంది దాకా. అవునా? గురుసారి అంటుకుంటే క్వశ్చన్. నమస్తే. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. స్వామి ఏం పేరు స్వామి? నా పేరు మల్లేష్ ముదిరాజ్. మల్లేష్ ముదిరాజ్. ఎన్నిసార్లు అయింది మాల? ఇప్పటికీ 15 15 సంవత్సరాలు. మీ వయసు ఎంత? నా వయసు 32 మధ్య. అంటే 15 అంటే చాలా జీవితంలో వయసు.
మరి గురుస్వామి పడి వేసుకుంటున్నాను నేను ఎందుకంటే మాకంటే మెయిన్ గురుస్వాములు ఇంకా ఎందుకంటే చిన్న గురుస్వాములు అంటే ఇట్లా ఓన్లీ కండోర్ వరకు 5 సార్లు 6 సార్లు గురుస్వామి వేస్తారు కానీ ఎట్లా అంటే వాళ్ళ పూజ విధానాలు మొత్తం తెలియాలి, అన్ని విధానాలు తెలుసాలి, వేసే క్వశ్చన్లు కూడా ఆన్సర్స్ చెప్పాలి. కొంతమంది స్టైల్ కూడా వేస్తారు ఇట్లా గురుస్వామి కండువ అన్నిటి గురించి తెలిస్తేనే ఇట్లా కండువాలు వేసుకోవాలి. గురుస్వామి కూడా గురుపదేశం ఇస్తేనే అన్ని చేసుకోవాలి. ఏదో మంది ఏం చదువుకున్నావు సార్? నేను 10th చదివాను. ఇవన్నీ చాలా చక్కగా టకా టకా చెప్పి 10th చదివాను. వివాహం అయిందని అయింది. ఎంతమంది సంతానం? 3 పాపలు స్వామి. ఏం చేశారు వృత్తి? నేను ఆటోనాడు ఎక్కడి నుంచి ఇక్కడ బలాంపల్లి నగర్ మనుషులు తగ్గించుకున్నారు. మనిషి. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా చెప్పారు. వాస్తవానికి కొంతమంది ఏదో కూడా వేస్తూ ఉంటారు, ఆచరించే ప్రయత్నం తక్కువ చేస్తున్నారు. ధన్యవాదాలు స్వామి. ఓం నమ శివాయ స్వామి. అందరి భారం మీపైనే ఉంది స్వామి, ఎందుకంటే మీరు అందరూ కొంచెం నేను అన్నట్టు ఈ స్వామి అన్నట్టు కొంతమంది తక్కువ మాట్లాడుతుంటారు. మీరు గురుస్వామి ఇక్కడ సన్నిధానంలో ఎన్నిసార్లు ఇప్పుడు శివమాల 17 సంవత్సరాల నుంచి మధ్యలో మనకి గ్యాప్ వచ్చిందా స్వామి?